ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్స్లోని సమస్యలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు డిమాండ్ చేశారు. మంగళవారం హాస్టల్లోని సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నాను నిర్వహించారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాలన ప్రారంభించి 3 నెలలు గడుస్తున్న హాస్టల్లోని సమస్యల్ని పట్టించుకోకుండా పెండింగ్లో ఉన్న మెస్ కాస్మెటిక్ ఛార్జీలను నేటికీ చెల్లించలేదని ఆరోపించారు. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నాజర్జీతో పాటు విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు శాంతియుతంగా నిరసనకు దిగడం జరుగుతూ ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ హాస్టల్స్, అదేవిధంగా గురుకులాలు, కస్తూర్బా మోడల్ స్కూల్స్ సంబంధించినటువంటి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రధానమైనటువంటి డిమాండ్. దాదాపుగా విద్యార్థులకు 7 నెలలుగా కాస్మెటిక్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులకు 6 సంవత్సరాలుగా ట్రంకు పెట్లు, దుప్పట్లు, గ్లాసులు, ప్లేట్లు, మరి ఇప్పుడు వర్షం వచ్చే నేపథ్యంలో సీజనల్ వ్యాధులు విద్యార్థులు విపరీతంగా వచ్చే పరిస్థితి. దోమతెరలు, వైద్య రంగానికి సంబంధించిన శిబిరాలు కూడా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలను మరమ్మతులు చేయించి అవసరం మేరకు ఉన్నటువంటి అవసరాలకు మేరకు సొంత భవనాలు నిర్మించాలని, అదేవిధంగా విద్యార్థులకు చిన్న బియ్యాన్ని అమలు చేసి ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పుడు చూస్తున్నటువంటి ధరలు ఆకాశానికి అంటినటువంటి పరిస్థితి. అటువంటి సందర్భంలో మరి ఇవాళ పాత పద్ధతిలోనే మెస్సు బిల్లులు విడుదల చేయడం ద్వారా ధరలకు అనుగుణంగా మరి వార్డన్లు తీసుకొచ్చి విద్యార్థులకు నాణ్యతమైనటువంటి ఆహారాన్ని అందించలేకపోతున్నారు. కాబట్టి తక్షణమే ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుడతాం. నిన్నటి రోజున మరి రాష్ట్ర ప్రభుత్వం, మరి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా నిన్నటి రోజున కలెక్టరేట్లతో సదస్సు నిర్వహించడం జరిగింది. మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. అయితే వాటిట్లో మరి ప్రజలకు మభ్యపెట్టే విధంగా ఇంటర్వ్యూలు, సదస్సులు నిర్వహించకూడదు. మీరు మరి కిందికి వచ్చి పూర్తి స్థాయిలో సమస్యలను పరిష్కరించినప్పుడే విద్యార్థులుగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటా ఉన్నాం. ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో జూలై 20 నుండి 30 వరకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్ సందర్శన జరిగింది. ఈరోజు ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా సమితిగా సాంఘిక సంక్షేమ వసతిగృహానికి వెళ్తున్నా కూడా సమస్యలతో స్వాగతం పలుకుతూ ఉన్నాయి. ఎక్కడ పూర్తి స్థాయిలో శాస్త్ర భవనాలు లేవు. ఈరోజు రాష్ట్రంలో గుంటూరు జిల్లా విద్యా కేంద్రం, ఎంతో వేల మంది కనీసం పొట్టగడవక తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్ళేటువంటి వర్గాల విద్యార్థులు మేము చదువుకోలేము. కాబట్టి ప్రభుత్వం మేము నమ్మకంతో ఎస్సీ ఎస్టీ బీసీ చదువుకుంటే మాకు న్యాయ వస్తారు. కానీ ఈ గుంటూరు జిల్లాలో ఈరోజు అడుగుతా ఉన్నాం, కలెక్టర్ గారిని కానివ్వండి, రాష్ట్ర మంత్రి గారు కానివ్వండి, ఈ గుంటూరు నగరంలో విద్యా కేంద్రంలో ఎన్ని సాంఘిక సంక్షేమ వసతిగృహాలకి శాస్త్ర భవనాలు అని చెప్పని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు చలికాలం మొదలైంది, ఒక వర్షాలు పడుతూ ఉన్నాయి, దోమలు వస్తూ ఉన్నాయి. ఏ హాస్టల్కి వెళ్ళినా కూడా విద్యార్థులు రాత్రిల పూట దోమల సంగీత రాగాల మధ్య ఎస్సీ ఎస్టీ బీసీ వర్గ విద్యార్థులు నిద్రిస్తూ ఉన్నారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్ తెలియజేస్తూ ఉన్నాం, ఇదే గుంటూరు నగరంలో నాస్ సెంటర్లో బీసీ గర్ల్స్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో ఎక్కడ పూర్తి స్థాయిలో బాత్రూమ్స్లో 160 మంది విద్యార్థులకి కేవలం 4 బాత్రూమ్సే ఉన్నాయి. ఎట్లా రెడీ అవుతారు, వాళ్ళు ఎట్లా వెళ్తారని చెప్పి కాలేజ్ ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే మీరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మెనూ మాత్రం భారంత ఇచ్చారు, కానీ దాని ధర మాత్రం 52 రూపాయలు ఇస్తున్నారు విద్యార్థులకి. ఇదే మీరు ఇచ్చిన ప్రభుత్వం మెనూ సరుకులు కొనాలంటే రైతు బజార్లో 73 రూపాయలు పడుతూ ఉన్నాయి, కానీ మీరు కేవలం 52 రూపాయలు ఇస్తూ ఉన్నారు. మరి 52 రూపాయలకి ఎటువంటి ఆహారం అందని చెప్పి మేము ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము అడుగుతూ ఉన్నాం, ఇదే జిల్లా అధికారులు మీ బిడ్డలకి, మీ కడుపు పుట్టిన బిడ్డలకి ఇదే అన్నంతో కూరలతో అన్నం పెడతారని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇదే సాంఘిక సంక్షేమ అధికారులు ఎన్నిసార్లు హాస్టల్స్కి వెళ్తూ ఉన్నారు, విద్యా సమస్య ఎన్నిసార్లు తెలుసుకుంటూ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా కూడా వెళ్ళటం లేదు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు స్పందించి జిల్లా వ్యాప్తంగా ఉన్న శాస్త్రభవనాలు నిర్మించాలని చెప్పని కోడిగుడ్ల సత్రం ఇదే మన గుంటూరు నగరంలో ఉంది. 2011లో మొదలైంది. ఒక పక్క పోలవరం ప్రాజెక్టు అయిపోతూ ఉంది, కానీ 3 కోట్లు 4 కోట్లు పెట్టి భవనం మొత్తం కట్టలేకపోతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే 90 లక్షల రూపాయలు కోడిగుడ్ల సత్రాన్ని కేటాయించి ఆ హాస్టల్ నిర్మించి విద్యార్థి న్యాయం చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది కేవలం శాంతి ధర్నాలే. ఒక నెల రోజుల్లో విద్యా సమస్య పరిష్కరించకపోతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. చలో సచివాలయం పిలిపిస్తామని చెప్పని ఏఐఎస్ఎఫ్కి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. బందెల్ నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి.